మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితారెడ్డి ప్రెస్ మీట్ కామెంట్స్. మా నాన్నని అక్రమంగా అరెస్ట్ చేశారు. గతంలో పెట్టిన కేసుల్లో విచారణకు నాన్న వచ్చారు. ఈ అక్రమ కేసులో అరెస్ట్ చేస్తారని తెలిసి దూరంగా ఉన్నారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఇంకా విచారణలో ఉంది. విచారణలో ఉండగానే అరెస్ట్ చేసి బెదిరించాలని చూస్తున్నారు. సిపి కార్యకర్తల్ని బెదిరించాలని భయపెట్టాలని చూస్తున్నారు. మా నాన్నకు అండగా నిలుస్తున్న కార్యకర్తలు నాయకులకి కృతజ్ఞతలు చెప్తున్నాం. మా నాన్న కడిగిన ముత్యంలా బయటికి వస్తారు. న్యాయం ఆయన వైపు ఉందని ఆయన భావించారు కాబట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయించి విచారణకి హాజరవుతాము, దానికి ముందస్తు బెయిల్ కావాలి అని అడిగారు. బెయిల్ పిటిషన్ రన్ అవుతూనే ఉన్నింది. హైకోర్టులో బెయిల్ పిటిషన్ని మళ్ళీ వాయిదా ఇచ్చారండి. వేసవకాలం సెలవుల కారణంగా వాయిదా ఇచ్చారు. అప్పుడు ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో చిన్న క్లెరికల్ మిస్టేక్ వల్ల ఆ ఫైల్ మేమే విత్డ్రా చేసుకున్నాం. ఆ పిటిషన్ని రిక్వెస్ట్ ఆన్ డిస్మిసల్ అయింది. అది ఎక్కడా కూడా నాన్న కేసు డిస్మిస్ కాలేదు. ఆయనకి బెయిల్ నిరాకరించబడలేదు. హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ. హైకోర్టులో ద కేసు స్టిల్ రన్నింగ్. అది తెలియాల్సిన విషయం. చాలామంది చాలా దుష్ప్రచారాలు చేస్తున్నారు దాని గురించి. అది నిజం కాదు. అది ప్రజలకి తెలియాలి. ఎందుకంటే కోర్టు కేసు డీటెయిల్స్ తెలియదు కాబట్టి ఏదో ఒకటి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అంటే చాలామంది చాలా రకాలుగా చెప్పారు నాన్నకి, ఈ కేసులు అవి పడతాయి, మీరు ప్రజల కోసం మాట్లాడుతున్నారు, అది కరెక్టే, కానీ మీ మీద టార్గెట్ చేస్తారని. అది కూడా లెక్క చేయకుండా నాన్న ప్రజల కోసం మాట్లాడారండి. ఫస్ట్ ఏం చెప్పారంటే భయపెట్టడానికి ట్రై చేశారు కేసుల మీద. కేసులు ఆయన గలం, ప్రజాగలం. ప్రజల కోసం ఆయన మాట్లాడే మాటలు ఆగిపోకూడదు. అందుకని ఆయన వాటికి భయపడలేదు, ముందుకెళ్ళారు. ఇప్పుడు అరెస్టులు జరిగాయి, పర్లేదు. అంటే నిజం అనేటువంటిది ఎప్పటికైనా బయటకు వస్తుంది. మాకు ఆ నమ్మకం ఉంది. అంటే ఈరోజు కాలచక్రం అనేది చాలా వేగంగా తొందరగా మారిపోతుందండి. ఈరోజు మాది కాకపోవచ్చు, రేపటి రోజు భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఆయన నేను చాలా నమ్ముతాను. ఆయన ఈరోజు మా పైన జరిగిన అన్యాయానికి ఆయన సమాధానం చెప్తారు. కోర్టులు ఇవన్నీ కింద కోర్టుల కంటే పైన ఆయన బలం ఎక్కువ నేను ఎప్పుడూ నమ్ముతానండి. అదేవిధంగా ఇప్పుడు నాన్నగారితో పాటు చాలామంది కార్యకర్తల్ని కానివ్వండి, నాయకుల్ని కానివ్వండి ఇదే రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని కష్టాలు పడినా నాయకులు ఇప్పటికీ మా నాన్న వెనకాలన్నారు. కార్యకర్తలు ఇప్పటికీ మా నాన్ని వదిలిపెట్టట్లేదంటేనే అది ఆయన వ్యక్తిత్వానికి, ఆయన మనుషుల మీద చూపించే ధ్యాస, ఆయన మనుషుల్లో సంపాదించుకున్న ప్రేమాభిమానానికి అదొక చిన్న ఉదాహరణ. ఈరోజు ఎంతోమంది అంటే నాన్న వెనకాల నిలబడకపోతే వాళ్ళ మీద బహుశా పెట్టకపోవచ్చు కేసులు. కానీ లేదు, మా అన్న, మా కుటుంబ సభ్యుడు, ఆయనకి జరిగినటువంటి అన్యాయం గురించి మేమందరం కూడా కలిసి పోరాడాలి అని చెప్పి మాతో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తకి మేము ఎంతో రుణపడి ఉంటాము. ఎందుకంటే మన మీదకి ఆపద వస్తుందంటే పారిపోయే రోజుల్లో మన మీదకి ఆపద వచ్చినా మన వాళ్ళని కాపాడుకోవాలనుకునే వాళ్ళు చాలా అరుదు. అటువంటి వాళ్ళని నాన్న సంపాదించుకున్నాడు. అదే ఆయన రాజకీయ ఎదుగుదల గురించి చెప్తుంది. నాన్న అరెస్ట్ అయినప్పటి నుంచి నాయకులైతే ఏమండి, కార్యకర్తలైతే ఏంటి, జిల్లా ప్రజలైతే ఏంటి, మా కుటుంబ సభ్యులైనటువంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలైతే ఉంది, ప్రతి ఒక్కళ్ళు వచ్చి మా కోసం, మా అమ్మ మీరు దిగులు పడొద్దు, మేము ఉన్నాం మీతో, మీకేం కావాలన్నా మేము ఎప్పుడూ మీకోసం నిల్చొని ఉంటామని చెప్పి ధైర్యాన్ని ఇస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. సర్వేపల్లి ప్రజలు ఎవ్వరూ కూడా అసహనానికి గురి కావద్దు, అధైర్యపడద్దు. ఈ అడ్డంకులు లేకపోతే ఈ కేసులు అనేవి తాత్కాలికమైనవి. నాన్న మళ్ళీ కడిగిన ముత్యంలాగా అలాగే బయటకు వస్తారు. మళ్ళీ యథావిధిగా వచ్చి ప్రజల సమస్యల మీద, పార్టీ పనుల మీద దృష్టి పెడతారు. ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది. అప్పటి వరకు మీకెవరు లేరని అనుకోవద్దు. నేను, నాతో పాటు పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా మీకు అండగా ఉంటాము. ఏ నిమిషంలో మీకు ఏ అవసరం ఉన్నా కానీ మేము మీకు అందుబాటులో ఉంటాము. నాన్న ఎలా అయితే నిత్యం ప్రతి ఒక్క మనిషికి అందుబాటులో ఉన్నారో మేము కూడా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటామండి.
మరి ఒకసారి పాత్రికేయ మిత్రులకు కానీ నాతో పాటు నిలబడి ఇంత నాకు సపోర్ట్ ఇచ్చినటువంటి కార్యకర్తలకు కానీ ఎంపీపీలకు కానీ మండల కన్వీనర్లకు కానీ ప్రతి ఒక్క నాన్న కోసం పనిచేసిన ప్రతి ఒక్క మనిషికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎవరు ఐ కెనాట్ జగన్మోహన్ రెడ్డి గారు మాతో మాట్లాడారు, ఖచ్చితంగా అదైతే జరిగింది. ధైర్యం చెప్పేందుకు కంటే ఆయన మాతో ఉన్నారు అనడానికి మేము చాలా సంతోషపడుతున్నాం. బికాజ్ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు బిలీవ్స్ దట్ నాన్న తప్పు చేయలేదు అని. నాకు మొట్టమొదటి మనోధైర్యం మా నాన్నేనండి. ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు అన్న నమ్మకం మొట్టమొదటి మనోధైర్యం. కానీ ఆయన తప్పు చేయలేదు అని చెప్పి అంత పెద్ద మనిషి నమ్మి మాట్లాడడం అనేది దట్ గోస్ టు అ డిఫరెంట్ లెవెల్. ఇట్స్ జస్ట్ అంటే ఉట్టి నా కోసం అన్నట్టు కాకుండా ప్రజలందరికీ కూడా ఆయన తప్పు చేయలేదు అనేది క్లియర్ అయింది. అంటే ముందుగానే తెలుసు, ఇంకొంత క్లియర్ అయింది.